గత ఏడాది పెండింగ్ బిల్లులన్నీ కూడా వెనక్కి, మళ్ళీ కొత్త బడ్జెట్ ఆధారంగానే చెల్లింపులు, క్షుణ్ణంగా పరిశీలించాకే బకాయిల క్లియరెన్స్, ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులకు ఓకే, మార్గదర్శకాలు ఇచ్చిన ఆర్థిక శాఖ. రాష్ట్ర ప్రభుత్వం కిందటి ఆర్థిక సంవత్సరంలో పెండింగ్లో ఉన్న బిల్లున్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిని తిరిగి కొత్త బడ్జెట్ నుంచి మళ్ళీ మంజూరు ఉత్తర్వులు తీసుకున్నాకే చెల్లించాలని నిర్దేశించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేల కోట్ల బిల్లు చెల్లింపులకు పక్కా మార్గదర్శకాలు రూపొందించిందనమాట. అయితే ఉద్యోగులకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులు ఏవి కూడా వెనక్కి పోవని, వాటిని సిఎఫ్ఎంఎస్ ద్వారా యథాతథంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు పీయూష్ కుమార్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో రాష్ట్రంలో గత ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటికి మొత్తంగా 1,37,000 మనం చూసుకున్నట్లయితే కోట్లు వరకు బిల్లు పెండింగ్లో ఉన్నట్లు ఆర్థిక శాఖ అయితే తేల్చింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే బిల్లులకు సంబంధించి ఇక్కడ చెల్లింపులకు తాజాగా మార్గదర్శకాలు అయితే రూపొందించారు. ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి పెండింగ్ బిల్లు భారంగా పెరిగిపోవటం నిరంతర సరళిగా మారిందనమాట. గుత్తేదారులు, సరఫరాదారులు, టెండర్లు అంటే వెండర్ల నుంచి కూడా వీటి మంజూరు కోసం వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఒక బెనిఫిట్ అయితే ఇచ్చారు. ఉద్యోగులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పెండింగ్లు అయితే ఉండకుండా ఉంటాయని చెప్పేసి అన్నారనమాట. ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మనకి తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి. పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.